వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మై పేరెంట్స్ గృహప్రవేశం. అందరం బయట వెయిట్ చేస్తున్నాం. ముహూర్తం టైం రాగానే లోపలికి వెళ్ళాలంట. దిస్ ఈజ్ మై అత్త, మై డాడ్ సిస్టర్, కానీ నాకు సిస్టర్ లా ఉంటది. డెకార్ ఫ్రెష్ ఫ్లవర్స్ తో చేయలేదు. దీస్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ మేడ్ ఆఫ్ సోలా వుడ్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ వీళ్ళు కావాలంటే మనకి రెంట్ కూడా ఇస్తారు. మనం ఇంట్లో డిఐవై చేసుకోవచ్చు. ఆర్ వీళ్ళ టీమ్ వచ్చి కూడా సెట్ చేస్తారు. యూనిక్ కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఫ్రెష్ ఫ్లవర్స్ కాకుండా ఫస్ట్ టైం ఈకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ తో డెకార్ చేయించాం. డిఫరెన్స్ కూడా అసలు ఏం తెలియలేదు. అండ్ నేను అడగకుండానే కిచెన్ కూడా డెకార్ చేశారు విత్ దిస్ క్యూట్ పీసెస్. చాలా ప్రొఫెషనల్ గా సెట్ చేశారు మొత్తం. అండ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్ ప్యూర్ సిల్వర్ మండపం. చాలా హెవీ ఉంది. అండ్ ఇది వేడుక మెమరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు లాస్ట్ మినిట్ లో. ఏదో కుడుములు గేమ్ అంట. సరే షాపింగ్ కి మనీ వస్తాయని చెప్పి ఆడేసా. మా మమ్మీ కుడుములు పైన సీలింగ్ కి టచ్ అయ్యేలాగా వేయాలంట. సో అది ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళకి మనీ అన్నమాట. సో నేను గ్యాప్ ఇవ్వకుండా అందరినీ తోసేసా. అండ్ దెన్ పాలు పొంగించడానికి మొత్తం సెట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ ఆల్రెడీ పూజలో కూర్చున్నారు. గ్యాప్ లో దాహం వేసి బడములకు ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చింటూ దోమల్ మ్యాన్ అయ్యాడు బ్యాట్ పట్టుకొని. పాప మా పేరెంట్స్ కి దోమలు కుడతాయేమో అని బ్యాట్ పట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు. పాయింట్స్ కొట్టేయాలి కదా, అందుకే. పాలు పొంగడానికి అందరం వెయిట్ చేస్తున్నాం. కానీ మిల్క్ నేను పొంగను అంటుంది. గ్యాప్ లో మా అత్త ఫోటోషూట్. పాలు పొంగించడానికి మామూలు తిప్పలు పడలే. ఆఖరికి డెకార్ పీస్ తీసుకొని ఊపుతూనే ఉంది మా అత్త. డెకార్ వాళ్ళు చూస్తే బిస్కెట్. నెక్స్ట్ పార్ట్ కోసం స్టే ట్యూన్.